అది 1991వ సంవత్సరం. అంటే సరిగ్గా 33 సంవత్సరాల క్రితం. భారత ఆర్థిక చరిత్రలోని ప్రతి ఒక్క భారతీయుడు ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన అది. అంటే మన భారత ఆర్థిక వ్యవస్థ మొత్తం అప్పుల్లో కూరుకుపోయి మన దేశం దివాలా తీసే స్టేజ్కి చేరుకుంది. మీకు అర్థమయ్యేలాగా క్లియర్గా చెప్పాలంటే అప్పుడు మన భారతదేశం ఆర్థికంగా ఎంత క్రిటికల్ సిచ్యువేషన్లోకి చేరుకుంది అంటే సరిగ్గా 2022వ సంవత్సరంలో పాకిస్తాన్ అండ్ శ్రీలంకలో ఆయా దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయి ఆ దేశాలు అప్పుల్లో కూరుకుపోయి అక్కడ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ఆ దేశాలు దివాలా తీసే స్థాయికి చేరుకోవడంతో అక్కడ ప్రజలకి తినడానికి ఆహారమే దొరక్క ఒక రొట్టె ముక్క కోసం అక్కడ ప్రజలు తన్నుకున్న దృశ్యాల్ని మీరు అప్పుడు టీవీల్లో చూసే ఉంటారు. అయితే సరిగ్గా 33 సంవత్సరాల క్రితం మన భారతదేశం కూడా ఇంతకన్నా దారుణమైన సిచ్యువేషన్లోకి వెళ్ళబోయింది. మన భారతదేశం చేసిన అప్పులు మన దేశ జీడిపిలో 50% దాటిపోయాయి. అంటే మన దేశానికి అసలు ఆదాయమే లేక మన దేశ జీడిపి కూడా కేవలం 1%కి పడిపోయింది. కేవలం 3 వారాల పాటు మన దేశాన్ని ముందుకు నడిపించగల డబ్బు మాత్రమే గవర్నమెంట్ దగ్గర ఉంది. ఆ డబ్బుతో కేవలం 3 వారాల పాటు మాత్రమే సరుకుల్ని మన దేశానికి ఇంపోర్ట్ చేసుకోగలం. అర్జెంటుగా ఏదో ఒకటి చేయాలి, లేకపోతే 3 వారాల తర్వాత భారతదేశంలో నిత్యావసర వస్తువులు దొరకడం కష్టమైపోయి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి భారతదేశంలో ఉన్న ప్రజలకి తినడానికి ఆహార ధాన్యాలే దొరక్క భారతదేశం కోలుకోలేని తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్ళిపోయి ప్రతిరోజు ఆకలి కేకలతో విలవటిస్తూ మన భారతదేశం దివాలా తీసే స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. ఇలా జరగకుండా ఉండడానికి వేరే దేశాల దగ్గర అప్పు తీసుకొని కొన్ని రోజుల పాటు మన దేశాన్ని ముందుకు నడిపించడానికి దానికోసం USA, రష్యా, కెనడా లాంటి డెవలప్డ్ కంట్రీస్ ముందు భారతదేశం మోకరిల్లింది. కానీ మన దేశం అప్పుడున్న సిచ్యువేషన్ని చూసి ఏ దేశం కూడా మనకి అప్పు ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఒక పక్కనేమో భారత జీడిపి 1%కి పడిపోయింది. మరో పక్క మన దేశాన్ని ముందుకు నడిపించడానికి గవర్నమెంట్ దగ్గర 3 వారాలకి సరిపడిన డబ్బు మాత్రమే ఉంది. దీంతో ప్రపంచ దేశాలన్నీ ఇంకా భారత్ పని అయిపోయింది, ఇంకా భారతదేశం దివాలా తీయడం ఖాయమని అనుకుంటున్న సందర్భాల్లో అలాంటి కఠినమైన సిచ్యువేషన్ నుండి మన భారతదేశాన్ని బయటపడేసిన ఒకే ఒక్క వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. అప్పుడు మన దేశానికి ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న మన్మోహన్ సింగ్ గారు ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యపోయేటట్లు భారతదేశాన్ని దివాలా తీయకుండా ఆ క్రిటికల్ సిచ్యువేషన్ నుండి మన ఇండియాని బయటపడేశాడు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అసలు మన దేశం 1990 నాటికి అలా అతి దారుణమైన సిచ్యువేషన్లోకి ఎలా చేరుకుంది, అలా అప్పుడు అతి దారుణమైన ఆ సిచ్యువేషన్ నుండి అప్పుడు మన ఇండియాకి ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న మన్మోహన్ సింగ్ గారు మన ఇండియాని ఎలా బయటపడేశారు, అప్పుడు గనక మన్మోహన్ సింగ్ గారు మన దేశానికి ఫైనాన్స్ మినిస్టర్గా లేకపోతే మన ఇండియా ఎలాంటి దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోయేది అనే విషయాల్ని వీడియోలో ఫుల్ డీటెయిల్డ్గా పాయింట్ టు పాయింట్ క్లియర్గా తెలుసుకుంటూ వద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో లాస్ట్ వరకు వెళ్ళే కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వీడియోని ఒక లైక్ చేయండి చాలు. ఫ్రెండ్స్, ఇండియాని అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి మన్మోహన్ సింగ్ గారు ఎలా బయటపడేశారు అనే విషయాల్ని తెలుసుకోవాలి అంటే అసలు ఇండియా అలాంటి దారుణమైన సిచ్యువేషన్లోకి ఎలా వెళ్ళిందో ముందుగా మనం తెలుసుకోవాలి. దీని గురించి మనం క్లియర్గా తెలుసుకోవాలి అంటే మనం 17వ శతాబ్దంలోకి వెళ్ళాలి. అది సుమారుగా 1608వ సంవత్సరంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మన దేశంలో సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేసుకుంటామని మన దేశంలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత ఇక్కడ మన రాజుల్ని ఓడించి మన రాజ్యాల్ని ఆక్రమించుకొని మన సంపదని దోచుకొని దాదాపు 100 సంవత్సరాల పాటు మన రాజ్యాల్ని పరిపాలించారు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు కూడా మన దేశంలో వ్యాపారాలు చేసుకోవడానికని వచ్చి ఇక్కడ మన రాజుల్ని ఓడించి మన దేశాన్ని 1947వ సంవత్సరం వరకు ఏకధాటిగా పాలించారు. ఇలా మన దేశంలో వ్యాపారాలు చేసుకోవడానికి వేరే దేశాల వాళ్ళని మన దేశంలోకి అనుమతించడం వల్లే వాళ్ళు మన రాజ్యాల్ని ఆక్రమించుకున్నారని మనోళ్ళకి అర్థమయ్యి మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశ నాయకులు మన దేశంలో సోషలిస్టిక్ సిస్టమ్ని ఫాలో అయ్యారు. ఇక్కడ సోషలిస్టిక్ సిస్టము అంటే ఇతర దేశాల నుండి మన దేశంలో ఎవరైనా వ్యాపారాలు చేసుకోవడానికి వచ్చే వాళ్ళని పెద్దగా అనుమతించకపోవడమే ఈ సోషలిస్టిక్ సిస్టమ్ అంటారు. దీంతో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత నుండి ఎవరైనా మన భారతదేశంలోకి వ్యాపారం చేసుకోవడానికి రావాలి అనుకుంటే వాళ్ళకి కొన్ని షరతులతో కూడిన కొన్ని కఠినమైన నియమాలు విధిస్తారు. ఆ నియమాలకి వాళ్ళు ఒప్పుకుంటేనే మన భారతదేశంలోకి వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతించబడతారు. ఆ రూల్స్తో కూడిన నియమాలు కూడా చాలా కఠినంగా ఉండేవి. ఎన్నో లైసెన్సులు తీసుకోవాల్సి వచ్చేది. సో అందుకనే విదేశాల నుండి ఇండియాలో వ్యాపారం చేయడానికి ఏ కంపెనీ కూడా వచ్చేది కాదు. ఇండియాలో విదేశీ కంపెనీల మీద ఎన్నో కఠినమైన నియమాలు ఉండటం వల్ల వాళ్ళు వాళ్ళ బిజినెస్ని ఇండియాలో పెట్టుకోవడానికి ఇష్టపడేవారు కాదు.
ఇంకా ఇండియాలో ఉన్న కంపెనీలు మొత్తం ప్రభుత్వం ఆధీనంలోనే ఉండేవి. వాటిని భారత ప్రభుత్వమే సొంతంగా నిర్వహిస్తూ ఉండేది. ఇలా ఇండియాలో విదేశీ కంపెనీలపై ఎన్నో షరతులు విధించి వాటిని రానివ్వకపోవడం, కోర్ ఇండస్ట్రీస్ అన్ని గవర్నమెంట్ ఆధీనంలోనే పెట్టుకోవడం, దీంతో మన భారత ఎకానమీ చాలా వీక్ అవుతూ వచ్చింది. అయినా సరే అప్పుడు పరిపాలిస్తున్న మన భారత నాయకులు విదేశీ కంపెనీలపై మన భారతదేశం విధించిన షరతుల్ని తగ్గించలేదు. అయితే దీనికి తోడు ఇండియన్ గవర్నమెంట్ 1973వ సంవత్సరంలో విదేశీ కంపెనీలపై చాలా కఠినమైన ద ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ని తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం ఎవరైనా విదేశీ కంపెనీలు మన భారతదేశంలో పెట్టాలి అనుకుంటే వారి కంపెనీల నుండి వచ్చే ఆదాయంలో 60% వాటా మన ఇండియన్ గవర్నమెంట్కి ఇవ్వాలి. దీంతో అప్పటిదాకా మన భారతదేశంలో అక్కడక్కడ 1-2 ఉన్న విదేశీ కంపెనీలు కూడా ఇండియన్ గవర్నమెంట్ ఈ చట్టాన్ని భారతదేశంలో అమల్లోకి తీసుకురావడంతో వాళ్ళ బిజినెస్ ని మన ఇండియాలో క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయాయి. దీంతో కోకోకోలా, ఐబిఎన్ లాంటి ఫారెన్ కంపెనీలు మన ఇండియాలో వాళ్ళ బిజినెస్ ని క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయాయి. ఇంకా దీనికి తోడు 1980వ సంవత్సరం నాటికి ఇండియా, పాకిస్తాన్, చైనాకి జరిగిన అతి భీకరమైన యుద్ధాలు. ఇదే అనుకుంటే ఇంకా దీనికి తోడు 1981వ సంవత్సరంలో ఇందిరాగాంధీ గారు భారతదేశంలో విధించిన ఎమర్జెన్సీ. ఇలా అనేక కారణాలతో మన ఇండియన్ ఎకానమీ కుప్పకూలిపోయి అడుక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితికి వచ్చింది. ఇంకా ఇవన్నీ ఒక ఎత్తైతే భారత ఆర్థిక వ్యవస్థని మరింతగా నేలమట్టం చేసింది 1990వ సంవత్సరంలో అమెరికాకి, ఇరాక్కి జరిగిన గల్ఫ్ వార్. ఈ గల్ఫ్ వార్ మన ఇండియన్ ఎకానమీకి ఏంటి సంబంధం అని మీరు అనుకోవచ్చు. మన ఇండియన్ ఎకానమీ 1991 నాటికి కుప్పకూలిపోవడానికి ఇది కూడా అతి ముఖ్య పాత్ర వహించింది. ఎలా అంటే అప్పటి వరకు క్రూడ్ ఆయిల్ కోసం మన ఇండియా గల్ఫ్ కంట్రీస్ అయిన ఇరాక్, ఇరాన్ మీద ఆధారపడి ఉండేది. ఆ దేశాల నుండే మన ఇండియాకి క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ అవుతూ ఉండేది. కానీ 1990వ సంవత్సరంలో అమెరికాకి, ఇరాక్కి జరిగిన గల్ఫ్ వార్ కారణంగా గల్ఫ్ కంట్రీస్ అన్ని వాటి యొక్క క్రూడ్ ఆయిల్ ధరల్ని విపరీతంగా పెంచేశాయి. దీంతో గల్ఫ్ కంట్రీస్ నుండి క్రూడ్ ఆయిల్ని మన దేశానికి ఇంపోర్ట్ చేసుకోవడానికే మన ఇండియన్ గవర్నమెంట్ మన దేశానికి వచ్చే ఆదాయంలో 90% ఆదాయాన్ని ఆ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్కే ఖర్చు చేయాల్సి వచ్చేది. దీంతో మన దేశంలో 1991వ సంవత్సరం నాటికి మన దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే స్థితికి వచ్చింది. దీంతో ఇతర దేశాల నుండి మన దేశంలో మన కంపెనీలపై పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ రాకపోవడం, అలానే 1971వ సంవత్సరంలో జరిగిన ఇండియా, పాకిస్తాన్ అతి భీకరమైన యుద్ధం, అలానే ఇందిరాగాంధీ గారు విధించిన ఎమర్జెన్సీ రూల్, ఇంకా ఫైనల్గా 1990 సంవత్సరంలో జరిగిన గల్ఫ్ వార్, ఇలా అనేక కారణాలతో 1991వ సంవత్సరం నాటికి మన భారతదేశ తలసరి ఆదాయం పూర్తిగా పడిపోయి మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయి మన ఇండియా ఆల్మోస్ట్ దివాలా తీసే స్థితికి చేరుకుంది. దీంతో అప్పు చేసి దేశాన్ని ముందుకు నడిపించడం తప్ప మరేమీ దారి లేదనుకున్న అప్పుడు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్న చంద్రశేఖర్ గారు అప్పు కోసమని బాగా డెవలప్ అయిన కంట్రీస్ వద్దకు వెళ్లి అడిగారు. కానీ అప్పుడు భారత్ ఉన్న సిచ్యువేషన్ ని చూసి అప్పు ఇవ్వడానికి ఏ ఒక్క కంట్రీ కూడా ముందుకు రాలేదు. ఫైనల్ గా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వద్దకు వెళ్లి కూడా అడిగాడు. అది కూడా భారత్కి అప్పు ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో భారత్ని ఎలా ముందుకు నడిపించాలో తెలియని సిచ్యువేషన్, ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఇంకా భారతదేశం దివాలా తీయడం ఖాయమేనని అర్థమవుతుంది. అయితే అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న ఈ చంద్రశేఖర్ గారు జనతాదళ్ పార్టీ నుండి పీఎం అయిన వ్యక్తి. కానీ ఈ పార్టీకి పార్లమెంట్లో కంప్లీట్ మెజారిటీ లేదు. దీంతో ఆ పార్టీకి అప్పుడు సపోర్టుగా ఉన్న కాంగ్రెస్ ఆ పార్టీకి తన సపోర్టుని విత్డ్రా చేసుకోవడంతో ఆ పార్టీ పార్లమెంట్లో మెజారిటీ కోల్పోయి ఈ చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రి పదవి నుండి దిగిపోయారు. దీంతో అప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి. అయితే ఆ ఎలక్షన్లో నెక్స్ట్ పీఎం అవ్వాల్సిన రాజీవ్ గాంధీ గారిని నక్సలైట్లు కాల్చి చంపేశారు. దీంతో భారతదేశానికి ఒక సమర్థవంతమైన ప్రధాని లేక ఏం చేయాలో తెలియని పరిస్థితి. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు అప్పుడు సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందో. ఎందుకంటే ఒకవైపు దేశ ఆర్థిక వ్యవస్థ అప్పుల్లో కూరుకుపోయి దివాలా తీసే స్థితిలో ఉంది. మరోవైపు దేశానికి సరైన ప్రధాని లేక దేనా స్థితిలో ఉన్న ఆ టైంలో సడన్ గా ఆంధ్రప్రదేశ్కి చెందిన మన తెలుగు వాడైన పివి నరసింహారావు గారు ధైర్యంగా భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆయన ముందున్న అతిపెద్ద సవాల్ భారత ఆర్థిక వ్యవస్థని అప్పుల్లో నుండి బయటపడేయాలి. అంటే ఇండియన్ ఎకానమీ మీద సరైన అవగాహన ఉన్న ఒక సరైన ఎక్స్పర్ట్ ఆయనకి కావాలి. దీంతో పివి నరసింహారావు గారు అప్పుడు సెలెక్ట్ చేసుకున్న వ్యక్తే డాక్టర్ మన్మోహన్ సింగ్. పివి నరసింహారావు గారు వెంటనే మన్మోహన్ సింగ్ గారిని ఇండియా యొక్క ఫైనాన్స్ మినిస్టర్ కుర్చీలో కూర్చోపెట్టారు. ఎందుకంటే పివి నరసింహారావు గారికి బాగా తెలుసు మన్మోహన్ సింగ్ గారికి ఇండియన్ ఎకానమీ మీద చాలా అవగాహన ఉందని. ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారు 1972వ సంవత్సరంలో ఇండియన్ ఫైనాన్స్ మినిస్ట్రీకి చీఫ్ కామన్ అడ్వైజర్గా పనిచేశారు. ఆ తర్వాత 1976వ సంవత్సరంలో ఇండియన్ ఫైనాన్స్ మినిస్ట్రీకి సెక్రటరీగా ఉన్నారు. ఆ తర్వాత 1982వ సంవత్సరంలో గవర్నర్గా కూడా పనిచేశారు. సో పివి నరసింహారావు గారికి బాగా తెలుసు ప్రెజెంట్ అప్పుల్లో కూరుకుపోయిన భారత ఆర్థిక వ్యవస్థని బయటపడేయగలిగే ఒకే ఒక్క వ్యక్తి మన్మోహన్ సింగ్ గారే అని. ఎందుకంటే భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోయి ఆల్మోస్ట్ దివాలా తీసే స్థితిలో ఉంది.
అందుకని పివి నరసింహారావు గారికి బాగా తెలుసు మన్మోహన్ సింగ్ గారి తప్ప అప్పుల్లో కూరుకుపోయిన ఇండియాని బయటికి తీసుకురావడం ఇంకెవ్వరి వల్ల సాధ్యం కాదు అని. అందుకనే ప్రధానిగా ఉన్న పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారిని వెంటనే ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్గా నియమించారు. కానీ కొన్ని అపోజిషన్ పార్టీలు అలానే కొంతమంది పొలిటికల్ ఎక్స్పర్ట్స్ మాత్రం మరీ ఇంత దారుణమైన అప్పుల్లో కూరుకుపోయిన భారత ఆర్థిక వ్యవస్థని బయటపడేయడం ఎవరి వల్ల సాధ్యం కాదని అనుకున్నారు. కానీ మన్మోహన్ సింగ్ గారు ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ అయిన వెంటనే ఇండియన్ ఎకానమీలో చాలా మార్పులు తెచ్చి అప్పుల్లో కూరుకుపోయిన భారత ఆర్థిక వ్యవస్థని కేవలం 2 సంవత్సరాల్లోనే ఇండియాని ఆ దారుణమైన సిచ్యువేషన్ నుండి బయటపడేసి మన ఇండియా ఆర్థిక వ్యవస్థలో ఇంకెప్పుడు వెనక్కి తిరిగి చూసుకోకుండా మన భారతదేశం యొక్క భవిష్యత్తునే మార్చేశాడు. అసలు ఆయన అంత అప్పుల్లో కూరుకుపోయిన భారత ఆర్థిక వ్యవస్థని ఆ అప్పుల్లో నుండి ఎలా బయటికి తీసుకువచ్చాడు, ఇండియన్ ఎకానమీని ఎలా డెవలప్ చేశాడు, ఇండియన్ ఎకానమీలో ఆయన తీసుకువచ్చిన కొత్త మార్పులేంటి, దానివల్ల ఇండియా ఎలా డెవలప్ అయింది అనే విషయాల్ని ఇప్పుడు క్లియర్గా తెలుసుకుంటూ వద్దాం. అప్పుడు ఇండియా దివాలా తీసే స్థాయికి చేరుకోవడానికి అసలు మెయిన్ కారణం ఏమిటి? మన దేశానికి అవసరమైన ముడి సరుకుల్ని దిగుమతి చేసుకోవడానికి మన ఇండియన్ గవర్నమెంట్ వద్ద సరిపోయినంత డబ్బులు లేవు. అసలు మన ఇండియన్ గవర్నమెంట్ వద్ద అప్పుడు డబ్బులు ఎందుకు లేవు? మన దేశానికి ఆదాయం లేకపోవడం వల్ల. అంటే మన దేశాన్ని ఆ సిచ్యువేషన్ నుండి బయటపడేసి ముందుకు నడిపించాలి అంటే మన దేశానికి డబ్బు కావాలి. సో ఆ సిచ్యువేషన్ నుండి బయటపడేసి భారతదేశాన్ని ముందుకు నడిపించాలంటే అప్పుడు పివి నరసింహారావు గారికి అలానే మన్మోహన్ సింగ్ గారి ముందు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, అప్పు చేసైనా దేశాన్ని ముందుకు నడిపించాలి, లేదా ఆ డబ్బుని మనమే సంపాదించుకోవాలి. ఎటు భారతదేశం ఆర్థికంగా కుప్పకూలిపోయింది కాబట్టి ఎవరు కూడా అప్పు ఇవ్వడానికి ముందుకు రారు. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది అసలు కుదరదు. ఇంకా 2వ ఆప్షన్, ఆ డబ్బుని మనమే సంపాదించుకోగలగాలి. అలా చెయ్యాలి అంటే ఇండియన్ ఎకానమీ సిస్టంలో ఎన్నో మార్పులు తేవాలి. టోటల్గా అప్పటి వరకు ఇండియన్ ఎకానమీలో ఉన్న రూల్స్ మొత్తం మార్చేసి సరికొత్త రూల్స్ని తీసుకురావాలి. అర్జెంటుగా ఏదో ఒకటి చేయాలి. లేదంటే ఇండియా దివాలా తీసి ఇండియాలో ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగిపోయి ఇండియా ఆకలి కేకలతో చవిచూసి భారత ప్రజలు ఆకలి కేకలతో రోడ్డున పడాల్సి వస్తుంది. దీంతో మన్మోహన్ సింగ్ గారు ఇండియన్ ఎకానమీలో తనకు ఉన్న నాలెడ్జ్నంతా ఉపయోగించి ఇండియన్ ఎకానమీ సిస్టంలో ఉన్న రూల్స్ని పూర్తిగా మార్చేసి ఒక సరికొత్త రూల్స్తో కూడిన ఇండియన్ ఎకానమీ సిస్టమ్ని రూపొందించారు. ఆయన రూపొందించిన ఇండియన్ ఎకానమీ సిస్టమ్ ఎలా ఉంది అంటే వాటి గురించి ఇప్పుడు క్లియర్గా ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ వద్దాం. ఆయన కొత్తగా రూపొందించిన ఇండియన్ ఎకానమీ సిస్టమ్ని చూసి ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యపోయాయి. అందులో మన్మోహన్ సింగ్ గారు మొదటగా చెప్పింది, అసలు మన దేశ ఎకానమీ క్షీణించడానికి మెయిన్ రీజన్స్ ఏమిటి? మన దేశానికి ఆదాయం తగ్గిపోవడం వల్లే కదా. అసలు మన దేశానికి ఆదాయం ఏ రూపాల్లో వస్తుంది? మన ఇండియాలో ఉన్న ఫారెన్ కంపెనీస్ వల్ల కానీ, లేదా మన దేశంలో ఉన్న కుబేర్లు గవర్నమెంట్కి ట్యాక్స్లు కట్టడం వల్ల కానీ, ఫ్లైట్ ఛార్జెస్, రైల్వేస్, గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్, ఇలా అనేక విధాలుగా మన దేశానికి ఆదాయం వస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మన దేశానికి ఎక్కువ ఆదాయం రావడానికి తోడ్పడేది ఏమిటో తెలుసా? మన దేశంలో తయారైన మన డొమెస్టిక్ వస్తువులు వేరే దేశాలకి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయ్యి అక్కడ అమ్మడం ద్వారా మన దేశానికి ఆదాయం ఎక్కువగా రావడానికి ఇది ముఖ్య పాత్ర వహిస్తుంది. అందుకని ఆ సిచ్యువేషన్లో మన్మోహన్ సింగ్ గారు ఇండియాకి ఫైనాన్స్ మినిస్టర్ అయిన వెంటనే డివాల్యుయేషన్ ఆఫ్ రూపీ చేశారు. అంటే మన రూపాయి విలువను 20% తగ్గించాడు. మన రూపాయి విలువను అలా తగ్గించడం వల్ల మన దేశ వస్తువులు ప్రపంచ దేశాల మార్కెట్లో చీప్గా దొరుకుతాయి. ఇలా చీప్గా దొరకడంతో మన దేశం నుండి ఎక్కువ డొమెస్టిక్ వస్తువులు ఎక్స్పోర్ట్ అవుతాయి. ఇలా ఎక్కువగా ఇతర దేశాలకి మన ఇండియన్ వస్తువులు ఎక్స్పోర్ట్ అవుతే మన దేశానికి వచ్చే ఆదాయం పెరుగుతుంది. అందుకని చైనా కూడా వాళ్ళ కరెన్సీ విలువను అప్పుడప్పుడు తగ్గించి వాళ్ళ వస్తువులను ప్రపంచ మార్కెట్లో ఎక్కువగా అమ్ముడయ్యేలా చేసుకుంటుంది. కానీ ఇలా మన రూపాయి విలువను తగ్గించడం వల్ల ఒక సమస్య ఉంది. వేరే దేశాల వస్తువులు మన దేశంలో ఎక్కువ కాస్ట్ పలుకుతాయి. ఇలా వేరే దేశాల వస్తువులు మన దేశంలో ధరలు పెరిగిపోవడం వల్ల మన దేశంలో ఇన్ఫ్లేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన ఇండియన్స్ వేరే దేశాల నుండి ఇంపోర్ట్ అయిన వస్తువులని 80% యూజ్ చేస్తున్నారు. అందువల్ల రూపాయి విలువను తగ్గించడం వల్ల వేరే దేశాలకి మన దేశ వస్తువులు ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయ్యి మన దేశానికి ఆదాయం వస్తుంది. కానీ మళ్ళీ వేరే దేశాల వస్తువుల్ని మన దేశానికి ఇంపోర్ట్ చేసుకోవడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే ఇండియన్ గవర్నమెంట్కి వచ్చిన ఆదాయాన్ని దానికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఫారెన్ వస్తువులకి మన దేశంలో ధరలు తగ్గేలా చేయాలి. అంటే మన డొమెస్టిక్ వస్తువులకి మార్కెట్లో డిమాండ్ పెంచాలి. అందుకని మన్మోహన్ సింగ్ గారు మన ఇండియన్ వస్తువులకి డొమెస్టిక్ మార్కెట్లో కాంపిటీషన్ పెంచాలి అనుకున్నాడు. అంటే మన దేశ వస్తువులకి ప్రపంచ మార్కెట్లో డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్గా అవి ఎక్కువ ధర పలుకుతాయి. దీంతో మన దేశానికి ఎక్కువ ఆదాయం వస్తుంది. అలా చేయాలి అంటే మన ఇండియాలో తయారయ్యే వస్తువులకి బ్రాండ్ వాల్యూ పెంచాలి. అలా పెంచాలి అంటే ఇతర దేశాల నుండి ఫారెన్ కంపెనీలు మన దేశానికి వచ్చి వాళ్ళ ప్రొడక్ట్స్ని ఇక్కడ తయారు చేసి మన దేశం నుండి బయట దేశాలకి ఎక్స్పోర్ట్ చేయాలి. కానీ అప్పటి వరకు మన ఇండియాలో కఠినమైన రూల్స్తో కూడిన లైసెన్స్ రాజ్ అనే ఒక సిస్టమ్ని చూసి ఏ ఫారెన్ కంపెనీలు కూడా మన ఇండియాలో బిజినెస్ చేయడానికి వచ్చేవి కావు.
ఇండియాలో ఫారెన్ కంపెనీలు వచ్చి బిజినెస్ చేయాలి అంటే ఇండియన్ గవర్నమెంట్ దగ్గర చాలా పర్మిషన్లు తీసుకోవాల్సి ఉండేది. అలానే చాలా లైసెన్సులు తీసుకోవాల్సి ఉండేది. మన ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద రాజకీయ నాయకులకి పెద్ద మొత్తంలో లంచాలు చెల్లించాల్సి ఉండేది. ఒకవేళ ఫారెన్ కంపెనీలు మన ఇండియాలో బిజినెస్ చేసుకోవడానికి వాటికి లైసెన్సులు వచ్చినా కూడా ఇక్కడ గవర్నమెంట్ పెట్టిన కఠినమైన రూల్స్ ప్రకారం అవి నడుచుకోవాల్సి ఉండేది. ప్రైవేట్ కంపెనీలైనా గవర్నమెంట్ కంపెనీలైనా మొత్తం గవర్నమెంట్ చెప్పిందే వినాలి. ఇంకా ప్రైవేటు ఫారెన్ కంపెనీలు అయితే వాళ్ళకి వచ్చే ఆదాయంలో ఏకంగా 60% ఆదాయం మన ఇండియన్ గవర్నమెంట్కి ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే వాళ్ళు వాళ్ళ బిజినెస్ ని మన ఇండియాలో క్లోజ్ చేసుకుని వెళ్ళిపోవాలి. అందువల్ల అప్పటి వరకు ఏ కంపెనీలు కూడా మన ఇండియాలో బిజినెస్ చేయడానికి ఇష్టపడేవి కావు. అందువల్లే మన్మోహన్ సింగ్ గారు ఇండియన్ ఎకానమీలో ఉన్న రూల్స్ ని పూర్తిగా మార్చేసి వెంటనే ఆ లైసెన్స్ రాజ్ అనే సిస్టమ్ ని పూర్తిగా రద్దు చేశాడు. అలానే ఇండియాలో బిజినెస్ చేసుకోవడానికి వచ్చిన కంపెనీల్లో 80% కంపెనీలకి గవర్నమెంట్ నుండి ఎటువంటి లైసెన్స్ తో కూడిన పర్మిషన్లు తీసుకోవాల్సిన అవసరమే లేదని ప్రకటించాడు. అలానే మన ఇండియాలో బిజినెస్ చేస్తున్న ఫారెన్ కంపెనీలకి వాటికి వచ్చే ఆదాయంలో 60% ఆదాయం మన గవర్నమెంట్కి చెల్లించాల్సిన అవసరం లేదనే రూల్ని తీసుకువచ్చాడు. ఇలా మన్మోహన్ సింగ్ గారు ఇండియాలో లైసెన్స్ రాజ్ సిస్టమ్ని రద్దు చేసిన తర్వాత ఇండియాలో బిజినెస్ కాంపిటీషన్ పెరిగింది. దీంతో ఇండియన్ ఎకానమీ పెరగడానికి దారి తీసింది. ఇంకా మన ఇండియన్ ఎకానమీ పెరగడానికి మన్మోహన్ సింగ్ గారు ఆ సిచ్యువేషన్లో వేసిన సెకండ్ స్టెప్ ఏమిటంటే ఇండియన్ కంపెనీలని ఫారెన్ కంపెనీలతో పోటీ పడేలా చేయాలి. అంటే మన ఇండియన్ కంపెనీలు డెవలప్ అవ్వాలి. అసలు అప్పుడు మన ఇండియన్ కంపెనీలే పెద్దగా లేవు. ఆ ఉన్న కొన్ని ఇండియన్ కంపెనీలు కూడా ఫారెన్ కంపెనీలతో పోటీ పడేలా చేయడం ఎలా కుదురుతుందని, ఇది అసాధ్యమని మన్మోహన్ సింగ్ గారి మీద చాలా మంది కామెంట్ చేస్తూ అనుకున్నారు. కానీ మన ఇండియన్ కంపెనీలు ఫారెన్ కంపెనీలతో పోటీ పడాలి అంటే దానికి కేవలం కొన్ని మార్గాలున్నాయని అప్పుడు మన్మోహన్ సింగ్ గారు చెప్పారు. నెంబర్ 1, ఇండియన్ కంపెనీలను ప్రపంచవ్యాప్తంగా వ్యాపించేలా చేయడం. ఇలా మన ఇండియన్ కంపెనీలను ప్రపంచవ్యాప్తంగా వ్యాపించేలా చేయాలి అంటే ఇండియన్ కంపెనీలకి ఆదాయం ఎక్కువ వచ్చేలా చేయాలి. అలా చేయాలి అంటే ఇండియన్ కంపెనీలకి మార్కెట్లో డిమాండ్ పెంచాలి. అంటే వాటికి అలా ఒక బ్రాండ్ క్రియేట్ అవ్వాలి అంటే ఇండియన్ కంపెనీలలో ఫారెన్ టెక్నాలజీ పెరగాలి. ఇలా ఫారెన్ కంపెనీల యొక్క టెక్నాలజీని మన ఇండియన్ కంపెనీలు యూజ్ చేసుకోవాలి అంటే ఎక్కువ ఫారెన్ కంపెనీలు మన ఇండియాలో ఎస్టాబ్లిష్ అవ్వాలి. దీనికోసం ఎక్కువగా ఫారెన్ కంపెనీలు మన ఇండియాకి వచ్చి ఇక్కడ తయారు చేసిన వాటి యొక్క ప్రొడక్ట్స్ ని వారి యొక్క దేశాలకి ఎక్స్పోర్ట్ చేసుకునేలాగా వాటి మీద వేసే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ట్యాక్స్లను మన్మోహన్ సింగ్ గారు అప్పుడు భారీగా తగ్గించేశారు. దీంతో మన ఇండియాలో ఫారెన్ కంపెనీలు పెరిగాయి. అలా వచ్చిన ఫారెన్ కంపెనీల యొక్క టెక్నాలజీని మన ఇండియన్ కంపెనీలు యూజ్ చేసుకోవడం మొదలుపెట్టాయి. దీంతో ఇండియన్ కంపెనీలలో ఫారెన్ టెక్నాలజీ పెరిగింది. ఇలా ఎక్కువ ఫారెన్ కంపెనీలు మన ఇండియాకు వచ్చి బిజినెస్ చేయడం, మన ఇండియన్ కంపెనీల్లో ఫారెన్ టెక్నాలజీ పెరగడం, దీంతో ప్రపంచ మార్కెట్లో మన ఇండియన్ కంపెనీలకి ఒక బ్రాండ్ క్రియేట్ అవడం స్టార్ట్ అయింది. దీంతో ఇండియాలో డొమెస్టిక్ బిజినెస్ డెవలప్ అయ్యి ఫారెన్ వస్తువులకి ధరలు తగ్గడం స్టార్ట్ అయ్యాయి. ఇంకా మన్మోహన్ సింగ్ గారు మన ఇండియన్ ఎకానమీ పెరగడానికి తర్వాత వేసిన స్టెప్ ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ టెక్నాలజీని రాజ్యమేలుతుంది సాఫ్ట్వేర్ రంగమే. కాబట్టి ఇండియాలో సాఫ్ట్వేర్ కంపెనీలను డెవలప్ చేయడానికి మన సాఫ్ట్వేర్ కంపెనీలలో ఎక్స్పోర్ట్ ట్యాక్స్ని తగ్గించాడు. ప్రెజెంట్ ఇండియాలో ఉన్న సాఫ్ట్వేర్ మార్కెట్ ప్రపంచంలోని అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా ఉంది అంటే దానికి కారణం అప్పుడు మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న నిర్ణయాలే. ఇంకా మన్మోహన్ సింగ్ గారు అప్పుడు అప్పుల్లో కూరుకుపోయిన మన ఇండియన్ ఎకానమీని బయట పడేయడానికి మన్మోహన్ సింగ్ గారు అప్పుడు మన ఇండియన్ ఎకానమీలో తెచ్చిన మార్పుల్లో ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇండియన్ ఎకానమీ డెవలప్ అవడానికి అతి ముఖ్య పాత్ర వహించింది మన్మోహన్ సింగ్ గారు అప్పుడు డైరెక్ట్ ట్యాక్సుల్లో చాలా మార్పులు చేయడమే. అసలు ఈ డైరెక్ట్ ట్యాక్సులు అంటే అప్పటి వరకు ఎక్కువ ఆదాయం వస్తున్న కంపెనీలకి అలానే తక్కువగా ఆదాయం వస్తున్న కంపెనీలకి ట్యాక్స్ రేట్ అనేది మన ఇండియాలో ఒకేలా ఉండేది. కానీ మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు ఈ డైరెక్ట్ ట్యాక్స్ విధానంలో భారీ మార్పు చేసి ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యపడేలా చేశాడు. అదేమిటంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్న కంపెనీలకి ఎక్కువ ట్యాక్స్ రేట్లు, అలానే తక్కువగా ఆదాయం సంపాదిస్తున్న కంపెనీలకి కొంచెం తక్కువ ట్యాక్స్ రేటు పడేలా డైరెక్ట్ ట్యాక్స్ విధానంలో చేంజెస్ చేశాడు. దీనివల్ల ఇన్కమ్ ట్యాక్స్ 3%కి తగ్గి ట్యాక్స్ టు జీడిపి రేషియో భారీగా పెరిగింది. దీంతో మన ఇండియాలో వ్యాపార రంగం బాగా డెవలప్ అవడం స్టార్ట్ అయింది. ఇలా అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఇండియన్ ఎకానమీలో తీసుకున్న నిర్ణయాలతో కేవలం 2 సంవత్సరాల్లోనే ఇండియాకు ఉన్న అప్పులన్నీ తీరిపోయి ఇండియా ఆర్థిక వ్యవస్థలో మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకుండా మన భారతదేశం యొక్క భవిష్యత్తే మారిపోయింది. మన్మోహన్ సింగ్ గారు ఇండియన్ ఎకానమీలో తీసుకొచ్చిన మార్పులతో కేవలం కొన్ని సంవత్సరాల్లోనే ఇండియా ఎలా డెవలప్ అయింది అంటే మన దేశం నుండి విదేశాలకు వెళ్లే ఎక్స్పోర్ట్స్ 1993వ సంవత్సరం నాటికి అంటే కేవలం 2 సంవత్సరాల్లోనే ఆల్మోస్ట్ డబల్ అయ్యాయి. కొన్ని వేల కోట్ల విదేశీ పెట్టుబడులు ఇండియాకి వచ్చి కొన్ని వేల ఉద్యోగాల్ని క్రియేట్ చేశాయి. 1990వ సంవత్సరంలో కేవలం 1%గా ఉన్న ఇండియన్ జీడిపి 1993వ సంవత్సరం వచ్చే నాటికి అంటే కేవలం 3 సంవత్సరాల్లోనే ఏకంగా 4%కి పెరిగింది. ఇన్ఫ్లేషన్ 17% నుండి ఏకంగా 8%కి తగ్గింది. అంతేకాదు కొన్ని వేల కొత్త సాఫ్ట్వేర్ కంపెనీలు మన దేశంలో పుట్టుకొచ్చాయి. దీంతో మన ఇండియన్ ఎకానమీ ముందుకి దూసుకు వెళ్లడం మొదలైంది. అంతేకాదు విదేశీ వస్తువులను మన దేశానికి ఇంపోర్ట్ చేసుకోవడానికి అప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ దగ్గర ఉన్న డబ్బులు కేవలం 2,500 కోట్ల రూపాయలే. మన్మోహన్ సింగ్ గారు ఇండియన్ ఎకానమీలో భారీ చేంజెస్ చేసిన తర్వాత అవి కేవలం 2 సంవత్సరాల్లోనే 33,000 కోట్లకి పెరిగింది. అంతేకాదు
ఈరోజు ఇండియాలో అతిపెద్ద మహానగరాలైన హైదరాబాద్, ముంబై, చెన్నై లాంటి పెద్ద మహానగరాలు ఏర్పడడానికి కూడా అప్పుడు ఇండియాలో మన్మోహన్ సింగ్ గారు తీసుకువచ్చిన ఎకానమిక్ రీఫార్మ్సే కారణం. అసలు అంతెందుకు, ఇప్పుడు మన ఇండియా ఎకానమీలో రష్యా, యూకేని దాటుకొని 5వ స్థానానికి ఎగబాకి చైనాతో పోటీ పడే స్థాయికి ఎదిగింది అంటే అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఇండియన్ ఎకానమీలో తీసుకున్న ఆ నిర్ణయాలే ఇప్పుడు భారతదేశాన్ని ఎకానమీలో వెనక్కి తిరిగి చూసుకోకుండా ఒక తిరుగులేని స్థాయిలో నిలబెట్టాయని చెప్పుకోవాలి. ఇలా 1991వ సంవత్సరంలో మన్మోహన్ సింగ్ గారు అప్పటి వరకు తుప్పుబట్టి ఉన్న ఇండియన్ ఎకానమీ రూల్స్ని పూర్తిగా మార్చేసి ఒక సరికొత్త భారతదేశ నిర్మాణానికి పునాదులు వేశారు. అలా ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయాలే భారతదేశం ఆర్థిక వ్యవస్థలో ఇంకా ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోకుండా భారతదేశ భవిష్యత్తునే మార్చేశాయి. ఆ రోజు గనక మన్మోహన్ సింగ్ గారు ఇండియాకి ఫైనాన్స్ మినిస్టర్గా ఉండకపోతే, ఇండియాలో న్యూ ఎకానమీ రెవల్యూషన్ సిస్టమ్ని తీసుకురాకపోతే మన ఇండియా అప్పుడు ఎప్పటికీ కోలుకోలేని ఒక దారుణమైన సిచ్యువేషన్లోకి వెళ్ళి మన ఇండియా అప్పుడు ఖచ్చితంగా దివాలా తీసి ప్రతిరోజు కొన్ని లక్షల ఆకలి కేకలతో ఆర్థికంగా ఎప్పటికీ కోలుకోలేని అతి దారుణమైన సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయేది. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.